ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నియోజకవర్గం అయితే ఇచ్చిన మాటకి కట్టుబడే ఏకైక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజుల క్రితమే పిఠాపురం ఉప్పాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మత్స్యకారులను ఉద్దేశించి వారి సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా కూర్చుని వారి యొక్క డిమాండ్లు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాటిని 100 రోజులు సమయం ఇస్తే 100 రోజుల్లో నేను పరిష్కరిస్తాను, నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, లేని పక్షంలో నేను రాజీనామా చేయడానికైనా సిద్ధమే తప్ప నేను మీ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని పబ్బం గడిపే నాయకుడిని కాదు, ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తాను, నాకు సమయం ఇవ్వండి అని చెప్పి అడిగిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇప్పుడు మత్స్యకారులు గత ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ లో వాళ్ళ యొక్క సమస్యను చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటి సమస్య ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హార్బర్ ఏదైతే ఉందో 2023లో హార్బర్ నిర్మాణంలో భాగంగా అక్కడ ఒక రాళ్ల గట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాళ్ల గట్టు వల్ల ఈ ఫిషింగ్ కి వెళ్తున్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో కెరటాల ఉధృతికి ఆ బోట్లు ఆ రాళ్ల గట్టుకు తగిలి బోట్లు ధ్వంసం అవుతున్నాయి అని చెప్పి రైతులు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు తమ సమస్యను చెప్పారు. దానిలో భాగంగానే సుమారు 26 బోట్ల వరకు కూడా దెబ్బతిన్నాయి. మా బోట్లు దెబ్బతినడం వల్ల మేము వేటకు వెళ్ళడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ బోట్లను బాగు చేయించుకోవాలంటే మాకున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, అవి మేము భరించాలంటే మా వల్ల కాదు, దయచేసి వాటికి రిపేర్ల నిమిత్తం మరమ్మతుల నిమిత్తం మాకు నిధులు మంజూరు చేయండి ప్రభుత్వం తరపున అని చెప్పి ఈ మత్స్యకారులు పవన్ కళ్యాణ్ గారికి వారి యొక్క సమస్యను తెలియజేయడం జరిగింది. అయితే చెప్పిన సమస్యని వెంటనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ఈ దెబ్బతిన్న బోట్లకు మరమ్మతుల నిమిత్తం 72 లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది. నిజంగా మత్స్యకారులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. దీపావళి ముందు వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలలో ఉన్న ఇంకో సమస్య ఇది. ఆ సమస్యను పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అతి తక్కువ సమయంలోనే వారు 72 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం ఆధీనంలో రిలీజ్ చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే రక్షణ గోడ ఉందో రక్షణ గోడ కూడా నిర్మించడానికి నేను ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తాను, నేను కింద పడతాను మీద పడతాను, ఏది చేసైనా సరే రక్షణ గోడ నిర్మించి తీరతాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను, మీలో ఒక్కడిని మీ వాడిని తప్ప నేను ఎక్కడికి పారిపోను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు. అదేవిధంగా మీ సమస్యలు పరిష్కరించలేని రోజు నాకు ఈ పదవులో అవసరం లేదు, నేను రాజీనామా చేస్తానని చెప్పి కూడా ఏ నాయకుడు కూడా అంత ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిబద్ధతతో ఆయన మాటిచ్చారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఇవాళ ఒక్కొక్క హామీ కూడా ఆయన నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. గత 2 రోజుల క్రితం కూడా అక్కడ ఉన్నటువంటి కాలుష్యం పట్ల ఏదైతే పరిశ్రమల వల్ల కాలుష్యం అంతా కూడా సముద్రంలోకి వదిలేయడం వల్ల మత్స్య సంపద నశించిపోతుందని చెప్పి కూడా మత్స్యకారులు తెలియజేయడంతో ఆ కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కాలుష్యం నివారణకి ఏ విధమైన చర్యలు చేపట్టాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కమిటీతో డిస్కస్ చేయడం, 2 రోజుల క్రితం కూడా ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళతో మాట్లాడి దానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయడానికి ఆయన వంతు ప్రయత్నం ఆల్రెడీ మొదలు పెట్టారు. ఆయన అడిగిన 100 రోజుల సమయంలో కేవలం వారం రోజులు గడిచింది. వారం రోజుల్లోనే ఆయన చాలా ఫార్వర్డ్ గా ముందుకు అడుగులు వేస్తున్నారు. మత్స్యకారుల సమస్యలు త్వరలోనే ఖచ్చితంగా తీరబోతున్నాయని అయితే మనకు అర్థమవుతుంది. ప్రతి సమస్యను కూడా ఆయన పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ దీపావళి ముందు మత్స్యకార కుటుంబాలకి 72 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం అనేది ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో ఈ రక్షణ గోడ నిర్మాణం కూడా చేపట్టి ఇంకా అక్కడ మత్స్యకారులకు ఎంతో భరోసా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ రాజుతో శ్రీనివాస్, సుమన్ టీవీ.